వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలం జెడ్ రాగంపేట నూతన కమ్యూనిటీ హాస్పిటల్ కి ఎదురుగా లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురి కావడం జరిగిందని జగ్గంపేట బీఎస్పీ ఇన్ఛార్జ్ జుత్తూక నాగేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్ను ఇటీవల గండేపల్లి మండలం జెడ్ రాగంపేట జాతీయ రహదారికి సమీపంలో నూతనంగా నిర్మించడం జరిగింది. అయితే జెడ్ రాగంపేట 2004 సర్వే నంబర్ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన హాస్పిటల్కి ఎదురుగా లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిని నాయకులు, అధికారులు అండతో ఆక్రమణదారులు షాపులు నిర్మించడం జరిగిందని, ఇదే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అవుతున్నాయని, ఇప్పటికీ అయినా ఉన్నత అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించి వాటిని అధికారులు స్వాధీనపరుచుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని జుత్తూక నాగేశ్వరరావు అన్నారు. నా పేరు జుత్తూక నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అయితే మన జగ్గంపేటలో జీజీహెచ్లో మరి గుర్తు తెలియని వ్యక్తి ఎవరో గవర్నమెంట్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించినటువంటి లోపట ఒక బిల్డింగ్ని కట్టడం జరుగుతుంది అక్రమంగా. ఎటువంటి పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా, అలాగే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎవరో అధికార పక్షాన్ని పట్టి మరి ఇంత దారుణంగా కబ్జా చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒక గవర్నమెంట్. నా పేరు జుత్తూక నాగేశ్వరరావు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను, అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నాను. అయితే మన జగ్గంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రహరీ గోడ లోపల హాస్పిటల్కి ఎదురుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవరో మరి ఒక బిల్డింగ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క రోజులో బిల్డింగ్ మొత్తం కట్టేశారు. అది కూడా గవర్నమెంట్కి ఏదైతే వాటర్ అవసరమో వాటర్ ట్యాంక్ పక్కన మరి ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే బిల్డింగ్ తడపడానికి ఆ పైప్ లైన్లు కట్ చేసేసి, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ వారు వేసుకున్నటువంటి పైప్ లైన్ కట్ చేసేసి మరి వాడు మళ్ళీ దానికి అక్కడ పైపు తగిలించుకుని ఇదే వాటర్ని వాడుకుంటున్నాడు అంటే వాడు వెనకాల ఎలాంటి నాయకులు ఉండి నువ్వు కట్టుకోరా పర్వాలేదు గవర్నమెంట్ ఆస్తులన్నీ మనయే అన్న రీతిలో మరి ఈ అధికారులు, నాయకులు వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఇటువంటి అక్రమదారులు పేటరేకిపోతున్నారు. గవర్నమెంట్ ఆస్తి ఎవరండి మీరు కట్టుకోమని చెప్పడానికి? అది గవర్నమెంట్కి సంబంధించింది. అక్కడ ఏదన్నా ఇంకా హాస్పిటల్ కట్టాలనుకోండి, ఎక్స్టెన్షన్ చేయాలనుకోండి, అక్కడ స్థలం ఉండదు, నువ్వు బిల్డింగ్ కట్టేసుకుంటున్నావు. అక్కడ ఎవరో అక్కడ బాధ్యులు. ఈవేళ మీరు పదవులు ఉండి ఇటువంటి అక్రమాలన్నీ కూడా కట్టించుకుంటూ మీరు పోతూ ఉంటే ప్రజలు ఏమైపోవాలి? ప్రజల ఆస్తులు ఏమైపోవాలి? వాళ్ళన్నా లేనంటోళ్ళకి ఇవ్వండి. అక్కడ లేనంటోళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇచ్చి బతకడానికి ఎవరో మూడు ముండా లేనటువంటి వాళ్ళకి ఇచ్చి కొట్టు పెట్టుకుని బ్రతకమని చెప్పండి. ఆస్తులు ఉన్న వాళ్ళకే మళ్ళీ మీరు ఆస్తులు ఇస్తారా? అంటే మీ పార్టీ వచ్చి మీరు నాయకులు అయిపోతే మీరే గవర్నమెంట్ ఆస్తులు కూడా మీరే స్వాధీనం చేసుకుని మీకు నచ్చిన వాళ్ళు కట్టేసుకోమని చెప్తారా? రాత్రులు కట్టేసినటువంటి పరిస్థితి. నేను ఈ విషయమై డిఎంఎండ్హెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా దీనిపై నేను కంప్లైంట్ ఇస్తానని, అది ఇమీడియట్గా మీరు ఎవరైతే మీరు అక్కడ కబ్జా చేస్తున్నారో దాన్ని ఆఫ్ చేయకపోతే నేను చాలా దూరం వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ విషయాన్ని నేను లోకేష్ గారికి కూడా నేను పిఆర్జీలో కూడా నేను అప్లికేషన్ పెట్టి మరి దాన్ని ఆపేంత వరకు కూడా నేను ఈ సందర్భంగా మరి పోరాడతానని తెలియజేస్తున్నాను. ఇటువంటి కబ్జాదారుల్ని నాయకులు, అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళందరూ కూడా నాయకులకి అమ్ముడైపోయినటువంటి పరిస్థితికి తేడతలంగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఊరుకునేది ఏమి లేదు. కాబట్టి ఇటువంటి అక్రమదారులు ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లయితే వారిపై ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ మోహన్ సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక రాహుకేతు పూజ నిర్వహించి అనంతరం ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద కేంద్ర మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితులు చేత ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను
ఏఈఓ మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చలో గాంధీ భవన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్దకు చేరుకున్న మున్నూరు కాపు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఇప్పటి వరకు వాగ్దానం చేసిన కార్పొరేషన్కు సరైన నిధులు కేటాయించలేదని, అలాగే మున్నూరు కాపు సమాజానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టామని సంఘ నాయకులు తెలిపారు. జీవోలు చూపించారు కానీ ఆ జీవో పేపర్ కాపీకి మాత్రమే పరిమితమైంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దాని విషయంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి దాన్ని వెంటనే తక్షణమే మున్నూరు కాపు కార్పొరేషన్ ని 2,000 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించాలని చెప్పి ఈరోజు అలాగే మా మున్నూరు కాపు బిడ్డకి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ 60 సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డకి అవకాశం లేదు. ప్రభుత్వం అంటే అది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముందే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మున్నూరు కాపు బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించలేదు. కాబట్టి తక్షణమే మున్నూరు కాపు బిడ్డని మంత్రివర్గంలో తీసుకోవాలని అలాగే కరీంనగర్ జిల్లాలో మండల కేంద్రాలలో ఫర్టిలైజర్ షాపులలో యూరియా బస్తాలు బ్లాక్లో దుకాణం యజమానులు అమ్ముకుంటున్నారని, దొడ్డిదారిన యూరియా అమ్ముకుంటే అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా అధికారులు, డీలర్ల మధ్య రైతులు కొట్టుకుంటున్నారు. మందు బస్తాలు లేక పంట నష్టం పోవుచున్నామని పలువురు రైతులు తెలియజేశారు. కరీంనగర్ రెనే హాస్పిటల్లో ఎంఐసి సర్జరీ టెక్నాలజీ తక్కువ కోతతో గుండె శస్త్రచికిత్స సాంకేతిక టెక్నాలజీతో చికిత్స చేయబడుతుంది అని డాక్టర్ రెనే హాస్పిటల్స్ బంగారు స్వామి తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ బంగారు స్వామి, చైర్మన్ రెనీ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కరీంనగర్లో మొట్టమొదటిసారిగా రెనీ హాస్పిటల్లో ఎంఐసిఎస్ మిక్స్ సర్జరీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. ఆ పేరులోనే ఉంది. మినిమల్లీ అంటే చిన్న కోత ద్వారా కార్డియాక్ సర్జరీ చేయడం. కార్డియాక్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఇక్కడ నుంచి మనం ఎముకను కట్ చేసి స్టెర్నాటమీ చేసే పద్ధతికి కాకుండా సైడ్ నుంచి చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేయడము, అది మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటాం. దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ఇది రెనీ హాస్పిటల్లో మొట్టమొదటిగా ఉత్తర తెలంగాణ జరగడం అనేది ఒక గర్వకారణం. దీనికి డాక్టర్తో పాటు, ఆపరేషన్ చేసే డాక్టర్తో పాటు దానికి సంబంధించిన కొత్త పద్ధతులు మనం అవలంబించాల్సి వస్తుంది. ఈరోజు డాక్టర్ రవికుమార్ గారు, సిటీవీఎస్ సర్జన్ ఫ్రమ్ SGPGI లక్నోలో మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ చేసిన సర్జన్. తను రోబోటిక్ మీద కూడా కార్డియాక్ సర్జరీస్ చేశారు తను కోయంబత్తూరులో మరియు లక్నోలో. ఇప్పుడు తను కరీంనగర్లో సేవలు అందిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ రవికుమార్ ఇన్ అవర్ టీమ్ యాజ్ ఏ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్కిల్ఫుల్ అండ్ ఎక్సలెంట్ వర్క్. ఇది ఏమైందంటే, మిస్టర్ అజయ్ కుమార్ అనే ఒక 15 సంవత్సరాల కుర్రవాడు చిన్నప్పటి నుంచి ASD అంటాం, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్. అంటే గదిలో గుండెలో ఉండే పై భాగంలో ఉండే గదుల మధ్యలో పెద్ద హోల్ ఉండడం వల్ల తను పెద్దగా అయినా కొద్ది సరిగా నడవలేకపోవడం, తోటి వాళ్ళతో ఆడుకోలేకపోవడం, చిన్న పనులకి ఆయాసం రావడం, ఇట్లా జరగడం ద్వారా చాలా హాస్పిటల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని. సో తనకి
డబ్బుల ఎకనామికల్ ఇబ్బంది వల్ల ఈ ఆపరేషన్ తను చేయించుకోలేక పోస్ట్పోన్ చేసుకుంటూ సీరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనల్ని సంప్రదించడం జరిగింది. మేమందరం కూర్చొని దీన్ని ఆరోగ్యశ్రీలో చేయగలిగితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ రవికుమార్ గారికి ఈ ప్రపోజల్ పెట్టడంతో తను ముందుకు వచ్చి తప్పకుండా చేద్దామని ఆరోగ్యశ్రీ కింద మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఏట్రియల్ సెప్టల్ లార్జ్ డిఫెక్ట్ని తను సక్సెస్ఫుల్గా క్లోజ్ చేశారు. శనివారం రోజు ఈ ఆపరేషన్ జరిగింది. 3 రోజుల కిందట ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్కున్నారు. సో ఇలాంటి అత్యాధునిక పద్ధతులు అనేది కేవలం మెట్రోపాలిటన్ అంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, లేకపోతే కల్కత్తా కానీ, ఇలాంటి హైదరాబాద్ కానీ ఇలాంటి నగరాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే జిల్లా స్థాయిలో ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎస్టాబ్లిష్మెంట్ అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుతో కూడుకున్నది. కర్నూలు జిల్లా ఆదోని జల్గర్ వీధి నందు వర్షం కారణంగా కాలనీ మొత్తం నీటిమయమైంది. అక్కడ ఉండే ప్రజలు ఏ నాయకుడికి చెప్పినా ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడు లేడు. కౌన్సిలర్లకు చెప్పినా ఎలాంటి స్పందన లేదు. మా ఏరియాలో ఓట్లు అడగడానికి తప్ప మరలా కనిపించని నాయకులు. ఎమ్మెల్యే పార్థసారథి అయితే వచ్చే నెల రోడ్లు వస్తాయమ్మా అని చెప్పిపోయారు. 6 నెలలైనా కనిపించని ఎమ్మెల్యే అంటూ అక్కడ ఉండే ప్రజలు వాపోయారు. ఆదోని కమిషనర్ వారు వచ్చి పరిశీలించడం జరిగింది. గోకర్ జెండా, గణేష్ సర్కిల్, బసన్న కట్ట, జలగరగేరి పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ గేర్లోన పడి లేస్తుండం. లేచి పొద్దున్న లేచి టీ తెచ్చుకునేకి చేత కాదు. తాగనీకి నీళ్లు లేవు. కొలాయి పడేది తెచ్చుకున్నాలంటే భయం అవుతుంది కింద పడతామని. గుంతులు అడిగే వాళ్ళే లేరు. అదింత వచ్చే వరకు ఒకటే నాకే ఎండమ్మా నాన్న చేపిస్తాను నువ్వు చేపిస్తాను అంటాడు కానీ ఒక అతనన్నా మాకు చేపిడు. ఖచ్చితం రోడ్డు కాలువ కావాలా. వచ్చిన వాళ్ళకి ఓట్లు వేసేలేం ఎవరికి. అది ఇంత కాళ్ళకు మొక్క రోడ్లు కావాలా, ఖచ్చితంగా రోడ్లు కావాలా, కాలువలు కావాలా. ఇవి పట్టాలు చేయాలా. ఇంటికి 3 తరాలు అయిపోయేది. ఎవడు పట్టించుకోవడం లేదు. ఒక ఎలక్షన్ ముందర వస్తారు, ఏదో చూస్తారు, చేస్తామంటారు. ఆడ ఏదన్నా పేపర్లు ఇచ్చిన కూడా అక్కడ పోయి తొట్టుల్లో పారేసే టైం కూడా ఉండదు. మా పిల్లలు ఏర్కొసుకున్నారు కూడా అక్కడ తొట్టుల్లో పోయి పేపర్లు ఫోటోలు ఇచ్చిన కూడా మీకు అవి చేస్తే ఇప్పించుకొని పోయి ఫోటోలు అక్కడ పారేస్తారు. ఫోటోలు ఏదన్నా మా పాపలు ఏమన్నా మన పట్టాలక ఇట్లాలకో ఏదన్నా 10 లక్షలు ఇంకో ఏమన్నా ఇచ్చిన వాటిని చేస్తామని చెప్తారు. తీసుకోపోయేదే తొట్టులో వారేసి ఇచ్చేది వాటిని తొట్టులో వారేస్తారు. అవి ఏం చేయడం లేదు. వాళ్ళు ఏమన్నట్టు ఇవ్వద్దమ్మా రేపు అనమాట ఇంకేం చేయడం లేదు. వాళ్ళ కౌన్సిలర్ అంటే ఓట్లు కొట్టే వచ్చేది. మరి ఓట్లు నువ్వు ఎవరు ఆడ. కర్నూలు జిల్లా ఆదోని గోకర్ జెండా ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మీదేవి వాళ్ళ గుడిసె వర్షం కారణంగా కుప్పకూలడం జరిగింది. మాకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. నా కూతురు వంట చేస్తుంది, వాటితోనే మా జీవనం గడుస్తుంది. కాబట్టి ఎవరైనా మమ్ములను ఆదుకోండయ్యా అంటూ వేడుకుంటున్న లక్ష్మీ కుటుంబ సభ్యులు. ఆదోని మున్సిపల్ కమిషనర్ వారు వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మీదేవి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ గోకర్ జెండా. జెండలు ఎన్ని గంటల సమయంలో పడింది రాత్రి? ఇప్పుడు తెల్లవారుజాము పడింది సార్. 5:40 పడింది. తెల్లవారుజాము 5 గంటలు పడింది. ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు సార్. అంత మేము బయట పారిపోయినాను పిల్లల్ని తీసుకొని.
నిద్ర పోయిండ్రు ఈడ. ఇద్దరు నేనే పోయినాను, నా పిల్లలు పండినాము, ఇద్దరు పిల్లలు, మీరు చిన్న మీ పిల్లలు. మీరు ఎక్కడ మండలాలు. ఇక్కడే ఉంటారా ఎక్కడ వేరే చోట? ఎక్కడ లేదు సార్, ఇది ఇక్కడే, ఇంకా ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటాం మేము. నేను పిల్లలు ఉంటారు ఇక్కడ మండరాళ్ళు. ఇంకా నా కూతురు అవతులు ఉండదు. ఇంకా అమ్మ ఒక తుట్ట నేను ఒక తుట్టు ఉన్నాము. భయపడి పారిపోయినాం బయటికి. భయపడి కర్నూలు జిల్లా ఆదోని హిందూ శ్మశాన వాటికలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం తాగడం మరియు వివిధ రకాల కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ వారికి వైస్ చైర్మన్ నరసింహులు, చైర్మన్ భర్త నాగరాజ్ వారికి వినతి పత్రం అందించిన జైపాల్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎవరు వచ్చి హిందూ శ్మశాన వాటికలో శవరాజకీయం చేయడం మంచిది కాదు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. మా హిందువుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమాలు బాగాలేవు సార్. అక్కడ సమాధి పైన సబ్జెక్ట్ తీసుకుంటారు, ఒక ఆయన అంటారు శివరాజకీయాలు చేస్తారు ఇది ఇట్లా అని. కానీ ఎవరికి ఇప్పుడు వాళ్ళకి సమాధి పైన లేదు సార్. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలని ఈరోజు మన ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ఏమంటే, ఆదోని శ్మశాన వాటిక హరిశ్చంద్ర ఘాట్ మండిగిరిలో ఉంది. అక్కడ సమాధుల దగ్గర దొడ్డు కూర్చునడము, సీసాలు పలుగొట్టడము, ఇష్టానుసారము గుర్రాల పందాలు ఆడడము, ఇంకా వేరే వేరే ఇల్లీగల్ వ్యాపారాలు జరుగుతున్నాయి. దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో అనేది తెలియదు. కాబట్టి నేను ఈరోజు చైర్మన్ గారిని, కమిషనర్ గారిని, వైస్ చైర్మన్ గారిని, కౌన్సిలర్ని కొంతమందిని కలిసి ఒక లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్ని ముందుకు తీసుకుపోయి దానిపైన సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళకు కూడా మేము ఒక లెటర్ ఇస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కానీ, మన హిందువులకు కానీ మేము చెప్పేది ఏమంటే, ఇది రాజకీయం కాదు. ఒక హిందూ శ్మశాన వాటిక గురించి మాట్లాడుతున్నాను. ఎవరో వచ్చి శ్మశాన వాటికలోనో ఏదో శవరాజకీయాలు చేయడము అది మంచి పద్ధతి కాదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డుపైన రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా కావాలని రైతులు రోడ్డుపైన దాదాపు గంటపాటు కూర్చొని ధర్నా నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న పట్టణ సిఐ నరహరి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి రోడ్డుపైన ధర్నా చేస్తున్న రైతులను అధికారులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. రైతులకు యూరియా కొరకు టోకెన్స్ ఇవ్వాలని చెప్పడంతో అధికారులతో మాట్లాడి రైతులకు దగ్గరుండి టోకన్స్ ఇప్పించారు. Hey!